సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈ రోజు మనం శీలావతి పట్టుబడి అయితే పట్టడం అయితే జరుగుతుందండి. సైజు విషయానికి వచ్చేసరికి 4 ఇంచులు 5 ఇంచులు అదే సైజు కదా. ఎలా అనిపించింది పిల్ల? మంచి పిల్ల, మంచి పాత పిల్ల ఇచ్చారు. క్వాలిటీ బాగుంది. ఎక్కడ సార్ మన అడ్రస్? ఇది కైకులూరు దగ్గర పేరు మీ అడ్రస్ మాడ్రాస్ ఏలూరు. మీ అడ్రస్ దగ్గర పానింగ్ పానింగ్ ఏలూరు. మనది వచ్చేసరికి మీద కైకులూరు దగ్గర సార్ ఎందుకంటే నా అడ్రస్ కూడా ఎందుకు చెప్తున్నానంటే పలానా ఏరియాలో నేనైతే ఉండడం జరుగుతుంది. అందుకనైతే మన సార్ చెప్పించడం జరుగుతుంది సార్. సో ఎలా పిల్ల క్వాలిటీ అంతా బాగుంది. రేట్ కూడా మనం తక్కువ నెంబర్ అనేది పడుతున్నారా లేదా? 5,000 నెంబర్ ఇచ్చారు మీరు. మీరు 10,000 నెంబర్ అయితే వాళ్ళు పెడతాను లేదా లేకుంటే లేదని చెప్పారు. నిన్నే ఫోన్ చేశాను నిన్నే ఫోన్ చేసి మళ్ళీ ఈ రోజు పట్టుబడి పెట్టారు. 5,000 నెంబర్కి ఇచ్చారు, మంచి క్వాలిటీకి ఇచ్చారు. థ్యాంక్ యూ. ఏదైనా సరే తక్కువ నెంబర్ ఏదైనా సరే పట్టుబడి పట్టడమే జరుగుతుంది. ఎందుకంటే రైతు యొక్క కష్టం, ఆ ఇబ్బంది నాకు తెలుసు. నేను చాలా మంది చూస్తున్నానండి, 50,000 అయితే పడతాం, 30,000 అయితే పడతాం, 20,000 అయితే పడతాం అని అంటారు. మరి చిన్న చిన్న రైతులు ఏమైపోవాలి? సాయం చేసుకోవాలి. అవునుగా మరి. సో చిన్న రైతులకి ఏదైనా సరే తక్కువ నెంబర్ అయితే సరే పట్టుబడి పట్టడమే జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్తో మనం అవైలబిలిటీ ఉంది. మనం చేపలు అయితే పంపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రావాలి. నెంబర్ ఎలా వచ్చింది? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. మన దగ్గర నుంచి 1 ఇయర్ క్రితం ఒకసారి వచ్చారు కదా. 1 ఇయర్ క్రితం వచ్చి మాట్లాడిన తర్వాత ఏదో వర్షం ప్రాబ్లం అయిపోయింది. ఓకే సార్, తప్పకుండా గుర్తుంచుకుని ఛానల్ ద్వారా వచ్చాను. థ్యాంక్ యూ. మళ్ళీ రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈరోజు మనం శీలావతి కట్ల చేపలు అయితే పట్టుబడి అయితే పడుతున్నామండి. మన వాళ్ళు పట్టుబడికి అయితే రావడం అయితే జరిగింది. సో ఎక్కడ సార్ మన అడ్రస్? కర్ణాటక సార్. కర్ణాటక నుండి అయితే రావడం అయితే జరిగిందండి. ఇదిగో వాళ్ళు అయితే లాగుతున్నారు, ఒకసారి చూడండి. కుర్రోళ్ళు అయితే మంచి యాక్టివ్గా అయితే లాగుతున్నారు. సో పిల్ల వచ్చిన తర్వాత పైకి లాగిన తర్వాత అసలు ఎలా అనిపించింది ఏంటంటే అప్పుడు మనం చూద్దాం. ఏమంటారు? ఓకేనా సార్? ఎలా అనిపించింది మనతో ఎక్స్పీరియన్స్? ఈ దగ్గర ఒక వారం నుంచి ఉన్నాం. మన కర్ణాటక వచ్చే కదండి నేను. వన్ వీక్ అయింది ఆల్మోస్ట్. సరే సార్, పైకి వచ్చిన తర్వాత మనం చేపలు కూడా చూసుకుందాం. దాన్ని బట్టి మన రివ్యూ అయితే మనం అప్డేట్ చేయడమే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన దగ్గర శీలావతి కట్ల గట్టి చేపలు అయితే అవైలబిలిటీ ఉందండి. పాత పిల్లలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. పిల్ల పట్టుబడి అయితే రావడం అయితే జరిగిందండి. సార్ ఎలా అనిపిస్తుంది? మంచిగా. సైజ్ ఎలా వచ్చింది సార్? సైజ్ బాగుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం అక్కడ తెలుగుగా రికార్డ్ చేయడానికి అవకాశం హడావిడిగా ఉంది కదా. సో సైజ్ అండ్ క్వాలిటీ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఎక్కడ సార్ మన అడ్రస్ యాదగిరి డిస్ట్రిక్ట్, వడగేర తాలూకు, తుమ్కూరు, కర్ణాటక. సో కర్ణాటక నుంచి అయితే రావడం జరిగిందండి. మనం కర్ణాటక అయితే వెళ్ళడం జరిగింది. కర్ణాటక టూర్ వీడియో అయితే ఉంది అక్కడ. సో ఇదండి కస్టమర్ రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒరిజినల్ పాతపల్లి అయితే వేస్తున్నారు. మంచి సైజ్ అయితే వస్తుంది మీకు. సో నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉన్నాను. సో మన దగ్గరికి ఏంటంటే సార్, మీకు నేనేం చెప్పాను, మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో డౌట్స్ ఏమైనా క్లారిఫై చేస్తాను. నా అడ్రస్ ఎక్కడ సార్? కైకులూరు పక్కన తామరకొల్లు. అక్కడ ఏ సార్ వచ్చింది? సో ఎందుకంటే నా అడ్రస్ అదేనండి. తామరకొల్లు నేనైతే ఉండడం జరుగుతుంది. కైకులూరు మండలం అది. తామరకొల్లు ఫోన్ మీద నా నెంబర్ అయితే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది. అక్కడ నుంచి ఫోన్ చేసి డౌట్స్ కానీ చేపలు కానీ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడే బండి అయితే వెళ్తుంది. సో మెడిసిన్ కోసం అయితే ఆగి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మంచి సబ్స్క్రైబ్. ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ లో చూసాను. చూసిన తర్వాత దెన్ as we are starting the fish farming, we call him. He's so proactive. He has come to the farm. Yes sir. And then he has given all the guidance and we are going to start it. Yes sir. సార్ ఇది అడ్రస్ ఎక్కడ సార్? ఇది యాదగిరి, కర్ణాటక డిస్ట్రిక్ట్. సార్. నెక్స్ట్ వాటర్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, అసలు వాటర్ చెరువు పనిచేస్తాయా లేవా, అలాగే మనం ఇప్పుడు వాటర్ టెస్ట్ చేసి దాని రిపోర్ట్ని బట్టి మనం చేపలు అయితే వేయడం జరుగుతుంది కదా సార్. సో ఇదండి విషయం. అలాగే మనం ఎక్కడికైనా రావడం అయితే జరుగుతుంది. అసలు ముందు చెరువులు చూసి దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని చూసి దాన్ని బట్టి మనం పిల్లవడం అయితే జరుగుతుంది. సో మనం ట్రైన్లో అయితే ఉండడం అయితే జరిగిందండి. కర్ణాటక అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇది ఏసీ కోచ్ చూపిస్తా. సో ప్రజెంట్ ట్రైన్లో అయితే ఉన్నామండి. మనం కర్ణాటక అయితే వెళ్ళడం, కస్టమర్ దగ్గరికి మనమే వెళ్తున్నాం ఒకసారి. సో ఆయన అయితే మనల్ని రమ్మండం అయితే ఇన్వైట్ చేయడం అయితే జరిగింది. పొద్దున్నే తెల్లారిగట్ల 3ంటికి అయితే లేచి రెడీ అయ్యి 4ంటికి ట్రైన్ అయితే ఎక్కాం. ముంబై ట్రైన్లో వెళ్ళి మనం అక్కడికి ఇక్కడ కర్ణాటక దగ్గర బోర్డర్, తెలంగాణ బోర్డర్లో కర్ణాటక ఎంట్రన్స్ మనం ఇటు నుంచి వెళ్తే వాడి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి యాదగిరి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో యాదగిరి వెళ్ళిన తర్వాత మనం చేపలు అయితే డెలివరీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అసలు చెరువులు ఎలా ఉన్నాయి ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చూడడం కోసం అయితే మనం అంత దూరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే ఆయనకున్న డౌట్స్ కానీ అవి కానీ కొంచెం క్లారిఫై చేయడానికి కంపల్సరీ మీరు చెరువు కాడికి అయితే రావాలన్న అయితే అనడం జరిగింది. సో మనం అయితే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని మనం అయితే దూరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే
మన దగ్గర శీలావతి కట్లా గెట్ చేపలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ట్రైన్లో అయితే ఉన్నాం. సో చూసారా ట్రైన్ నెంబర్లు, సీట్ నెంబర్లు. సో ట్రైన్ అయితే దిగాం, వాడీలో అయితే ఉన్నాం. సో ప్లాట్ఫామ్, సో ట్రైన్ వెనకాల చూడొచ్చు. వాడీ జంక్షన్ అనమాట, కర్ణాటకలో అయితే మనం అయితే ఉండడం జరిగింది. వాడీ జంక్షన్ ఇప్పుడే ట్రైన్ దిగాం. సో చేపల కోసం, కస్టమర్ కోసం మనమే ఈరోజు ఆయన దగ్గరికి అయితే వెళ్ళడమే జరుగుతుంది. సో ఫుల్ వీడియో అయితే తర్వాత పెడతా, కలిసిన తర్వాత. ప్రస్తుతానికి అయితే ఈ వీడియో చూద్దాం. హాయ్ గైస్, మేము ఈరోజు కర్ణాటకలో అయితే ఉన్నాం. అన్ని పొలాలు చూసారా, చెరువులు తక్కువ, ఇక్కడ పొలాలు ఎక్కువ. విషయం ఏంటంటే మనం చెరువు కాడికి అయితే వెళ్తాం వాటర్ టెస్ట్ చేయడానికి, వాటర్ అయితే తీసుకుంటాం. కర్ణాటక అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడికి మనకి చేపలు అయితే పంపించడం జరుగుతుంది. ఒక 2 days అయితే క్యాంప్ వేయడం అయితే జరిగింది సార్. చెరువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మన సార్తో కూడా మాట్లాడతాం, అసలు ఆయన అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. సో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ చెరుకు అయితే పండించడం జరుగుతుంది. చెరువులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. చెరుకు, పంట, పత్తి ఇలాంటివి అయితే పండించడం జరుగుతుంది. ఇప్పుడే హోటల్ రూమ్లో నుంచి అయితే చెరువు కాడికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేది మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం చూస్తున్నాం మన ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. ఫిష్ ఫార్మర్ ఈరోజు మనం వాటర్ అయితే తీస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసరికి ఇది కర్ణాటకలో అయితే మనం ఉండడం జరిగింది. యాదగిరిలో ఒకసారి చూడండి, చుట్టూ వచ్చేసరికి ఏంటంటే మనకి చెరుకు తోటలు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఎదురుకు వచ్చేసరికి మనకి చెరుకు ఫ్యాక్టరీ అనేది కనిపిస్తుంది. సో సార్ మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కర్ణాటకలో అయితే ఉన్నాం. ఇక్కడికి మనకి చేపల సీడ్ అయితే పంపిస్తున్నాం. సార్ వచ్చిన తర్వాత ఆయన కూడా మనం డిస్కస్ చేసి దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. మొత్తం అంతా ఒక లాక్ కింద అయితే చేయడం జరుగుతుంది. కర్ణాటక టూర్ ఇది. సో వెరీ ఎక్స్పెన్సివ్. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ లో చూసాను, చూసిన తర్వాత దెన్ as we are starting the fish farming, we call him. He's so proactive. He Yes, has sir. come to the farm ఎస్ సార్. and then he has given all the guidance and we are going to start it. ఎస్ సార్. ఎస్ సార్. సార్ ఇది అడ్రస్ ఎక్కడ సార్? ఇది ఇది యాదగిరి, యాదగిరి. కర్ణాటక డిస్ట్రిక్ట్. కర్ణాటక డిస్ట్రిక్ట్ సార్. నేను ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చానండి. ట్రైన్ జర్నీలో చేసి రావడం, పిలిచిన వెంటనే నేను వస్తాను. 24 hours లో immediate గా వచ్చేసాడు. So nice of you. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. మనం మధ్యాహ్నం నుంచి కొద్దిగా కలిసామన్నాం. అట్లా ఎలా అనిపించింది, మీకున్న డౌట్స్ కానీ? చాలా బ్రహ్మాండం. అసలు ఫస్ట్ ఫర్ స్టార్టింగ్ పర్సన్ ఎట్లా చెప్పాలి అనేది సార్. చాలా బ్రహ్మాండంగా చెప్పారు. ఎస్ సార్. ఎస్ సార్. ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు స్టార్ట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ జీకే బ్రో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రేపు పొద్దున చేపలు వేసుకునేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ప్రతిదీ ఎవ్రీడే టు డే అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే థ్యాంక్ యూ సార్. బెస్ట్ విషెస్ సార్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ న్యూ బిజినెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ షుగర్ కేన్ కంపెనీకి ఎండి సార్. ఎండి Yes. బాగున్నారా సార్? అవునా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు మిమ్మల్ని కలిసినా నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంత చిన్నవాడిని ఇంత పెద్ద మనిషిని కలిసిన మామూలు విషయం కాదు సార్. సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ గైస్. లవ్ యూ సార్. నెక్స్ట్ వాటర్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, అసలు వాటర్ చెరువు పనిచేస్తాయా లేవా, అలాగే మనం ఇప్పుడు వాటర్ టెస్ట్ చేసి దాని రిపోర్ట్ని బట్టి మనం చేపలు అయితే వేయడం జరుగుతుంది కదా సార్. సో ఇదండి మీ విషయం. అలాగే మనం ఎక్కడికైనా రావడం అయితే జరుగుతుంది. అసలు ముందు చెరువులు చూసి దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అని చూసి దాన్ని బట్టి మనం పిలవడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడు కర్ణాటకలో అయితే ఉండడం అయితే జరిగిందండి. సో మన సారైనా రేపు పొద్దున్న చేపలు వేసుకెళ్ళడానికి అయితే నేనైతే రావడం అయితే జరుగుతుంది. సార్ ఒకసారి మన పేరు చెప్పండి సార్. శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సార్ అయితే రావడం జరిగింది. మన మెయిన్ సార్ అయితే ఇందాక చూసారు కదా ఆ వీడియోలో, ఆయన అయితే మన ఓనర్ సార్ అనమాట. రేపు ఈ సారు ఈయన రావడం జరుగుతుంది. సార్ ఒకసారి మీరు కూడా మీ పేరు చెప్పండి అండి. సిద్ధు సార్. సిద్ధు. 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 సో నిన్నటి నుంచి వీళ్ళందరూ నాతోనే ఉన్నారు సార్. సార్ ఆల్రెడీ మన జర్నీ అంతసేపు నుంచి 24 hours అయిపోయింది. ఎలా అనిపించింది సార్ నాతో ఎక్స్పీరియన్స్ కానీ? బాగానే ఉంది. చేపల చెరువు గురించి ఎలా చెప్పాను మీకు? బాగానే చెప్పారండి. వీటి మంచి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తానండి. రేపైతే చేపలు అయితే వేసి రావడానికి అయితే రావడం అయితే జరుగుతుందండి సార్. నేను మీరు ఎప్పుడు వస్తున్నారండి అప్డేట్ చేస్తానండి. వాటర్ అవి చెక్ చేసిన తర్వాత మనం చేద్దాం. సో అలాగే ఎవరికైనా చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉందండి, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి చేపలు బుక్ చేసుకోవచ్చు. సో కర్ణాటక అయితే నేను రావడమే జరిగింది. చెరువులు ఇప్పుడు నేను వచ్చిన పర్పస్ ఏంటి సార్? చెరువులు చూడడానికి వచ్చి అట్లా పర్పస్ ఎలా ఉంది, అలాగే A to Z సర్వీస్ అయితే ఉంది కదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ మాట్లాడితే ఇబ్బంది పడుతున్నారు, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. అలాగే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. సో ఇప్పుడు మనం వాడి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మనకి విజయవాడ, అక్కడ నుంచి కైక్లూరు. సో ఆల్మోస్ట్ మనకి ఇంకా 12 hours జర్నీ అయితే ఉంది. ఆల్మోస్ట్ 2 days ట్రిప్ అండి ఇది. సో మరి వెరీ ఎక్సైటింగ్గా ఉంది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసాం. సో హాయ్ గైస్, తెల్లారి గంటల 4:30 అయింది. మనం తెల్లారి గంటల 4:30కి ట్రైన్ దిగి ఇంటికి అయితే వెళ్ళడం జరుగుతుంది బండి మీద. ఇది మన కర్ణాటక టూర్ యొక్క విశేషాలు. చాలా బాగా మంచి ఎక్సైట్మెంట్గా అయితే జరగడం జరిగిందండి. టూర్ కూడా చాలా బాగుంది. అలాగే చేపలు మన దగ్గర అయితే ఎప్పుడు 365 రోజులు మన దగ్గర అయితే లభించడం జరుగుతుంది. ఆల్ ఇండియా అయితే మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కర్ణాటక అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామండి. అక్కడ నుండి
అలాగే మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. ఇంకో విషయం ఏంటంటే సో వెరీ ఎగ్జైటింగ్ టూర్. 2 రోజుల ట్రిప్ అయితే పడడమే జరిగింది. చెరువులు అయితే మనం చూడడానికి అయితే వెళ్ళాం. తర్వాత సార్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడికి. ఇక్కడ చేపలు చూసుకోవడం అయితే పంపించడం అయితే జరుగుతుంది. దారి బారు కుక్కలు వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. సో హై గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈ రోజు మనం చేపలు అయితే పట్టడం జరుగుతుంది. మన కుర్రోళ్ళు మంచి ఎగ్జైట్మెంట్ పని అయితే చేయడమే జరుగుతుంది. సో వాళ్ళు కూడా మంచి బాగా స్పీడ్గా చేస్తారు. లాగుతున్నారు. అలాగే మన దగ్గర శీలావతి కట్ల గెడ్డి చేపలు అయితే అవైలబిలిటీ ఉందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. మరొక విషయం, ఒరిజినల్ పాత పిల్ల అయితే ఉందండి. 4 ఇంచులు 5 ఇంచులు 6 ఇంచులు చేపలు అయితే అవైలబిలిటీగా ఉంది. మరొక విషయం, శీలావతి కట్ల గెడ్డి చేప 3 చేపలు అయితే అవైలబిలిటీగా ఉందండి. మన దగ్గర కస్టమర్ రివ్యూస్ కూడా ఉన్నాయండి మన ఛానల్లో. ఆ కస్టమర్ రివ్యూస్ కూడా చూసి మీరు అయితే చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. మన సొంత చేపలు అయితే మనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీకు 100% నెంబర్లు వస్తాయి. ఇంకో విషయం, కస్టమర్ రివ్యూస్ చూడండి. కల్చర్ గురించి కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగైతే మన ఛానల్ అయితే ఉండడం జరుగుతుంది కొత్త వాళ్ళ కోసం. అలాగే మరొక విషయం, నా దగ్గరకు వచ్చి చేపలు చూసుకోండి అండి. ఈ రోజు చేపలు చూసుకుని రేపు పొద్దున పట్టుబడి అయితే పట్టుకోండి. అలాగే మీకు సైజు విషయంలో, క్వాలిటీ విషయంలో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. ముందు మీరు కాంప్రమైజ్ అయినా నేను కాంప్రమైజ్ అయితే అవడం అయితే ఉండదండి. సో సైజు విషయం కానీ అలాగే నెంబర్ విషయం కానీ అలా 100% రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లవ్ యూ గైస్. శీలావతి చేపలు అయితే పట్టుబడి అయితే పట్టడం అయితే జరుగుతుందండి. ఒకసారి కస్టమర్స్ మన దగ్గర ఉన్నారు, ఒకసారి మనం చూడండి. మన వాళ్ళు పట్టుబడి అయితే పడుతున్నారు. కుర్రోళ్ళు టీం అంతా చేపలు అయితే వేయడం జరుగుతుంది. లెక్క అయితే ఇప్పుడు డ్రింక్ బ్రేక్ అయితే తీసుకున్నారండి వాళ్ళు. సో మనకి ఉత్తరం చూడండి, ఇప్పుడు వచ్చేసరికి మనకి వెహికల్ అయితే అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో ఈయన మా నాన్నగారు. ఒకసారి డాడీ ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ డాడీ అండి ఆయన. ఒకసారి మనకి చేపలు కూడా లెక్కేస్తున్నారు. స్టార్ట్ చేయలేక పిల్ల అయితే లెక్క జరుగుతుంది. ఇప్పుడు మనం మన దగ్గరికి వచ్చిన కస్టమర్ యొక్క రివ్యూ అయితే తీసుకున్నాం. ఆయన యొక్క అభిప్రాయం అయితే తెలియజేసుకుందాం అండి. ఒకసారి సార్ ముందుగా మీ పేరు చెప్పండి సార్. మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు బాలాజీ. సార్ మీ పేరు? నా పేరు జాన్ అండి. జాన్. ఏ ఊరు సార్ మనది? నారాయణపురం అండి. నారాయణపురం. ఎక్కడది? తాడేపల్లిగూడెం దగ్గర. తాడేపల్లిగూడెం దగ్గర మనకి ఇక్కడ నుంచి. తాడేపల్లిగూడెం మాది అక్కడే. తాడేపల్లిగూడెం శశి కాలేజ్ ఏది ఉందా? శశి కాలేజ్ శశి కాలేజ్ పక్కన నెట్ కాలేజ్ ఐడియా ఇప్పుడు కడుతున్నారు. ఆ శశి కాలేజ్ నేను డిడక్ట్ చేసింది. ఎన్నో బ్యాగ్ అమ్మా? 8వ బ్యాగ్. 8వ బ్యాగ్ అంట. 8వ బ్యాగ్. సార్ ఎలా అనిపించింది అసలు చేపలు కానీ మీరు నాతో కలిసిన కానీ నుంచి మీరు ఫోన్ చేసిన కానీ చెప్పండి నా ఎక్స్పీరియన్స్. మీరు మాట్లాడే విధానం ఒక లెవెల్ అయితే మీ పిల్ల ఒక లెవెల్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను చాలా చోట్ల చూసాను పిల్ల. మీ దగ్గర పిల్లకి చాలా తేడా ఉంది. ఒరిజినల్ పాత పిల్ల మీ దగ్గర బాగా దొరికింది. అవునవును. మంచి పిల్ల. సైజు కూడా అన్న సైజ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. 2 బళ్ళు వెళ్ళి ఇది 3వ బండి. 4 బళ్ళు పెట్టుకున్నామండి. మేమే అనుకుంటాం అయితే 20,000 తీసుకుందాం అనుకున్నాం. 30,000 పురమించుకున్నాం. మళ్ళీ ఇంకా 2,000 ఎక్కువ ఇమ్మని అడుగు. ఓకే తప్పకుండా. ఓకే సార్. ఇప్పుడు మనకి వెళ్తున్న పిల్ల ఎవరు? తాడేపల్లి కూడా మనకి పిల్ల వచ్చి జింజర్ లోనికి మచిలీపట్నం దగ్గర జింజర్ లోపలికి. ఈ సైజ్ క్వాలిటీ ఇప్పుడు మనం ఇది కేజీ చేయడానికి 0 పాయింట్ మేపుకోవాలి. 0 పాయింట్ మేపుదామనండి. 0 పాయింట్ మేపుదాం. కేజీలు మేపాలంటే మినిమం 10 ఎకరాలు ఉండాలని మీరే సజెస్ట్ చేశారు. అవును, మినిమం 10 ఎకరాలు ఉంటే కేజీల కాటికి బెనిఫిట్. మినిమం 5 ఎకరాల పైన ఉంటే కేజీలు చేయడానికి అవకాశం చేయొచ్చు. ఈ లోపు ఎక్కడైనా ఉన్నా సరే మనం 0 పాయింట్. నెక్స్ట్ ఇంకో చెరువు తీసుకుంటామండి. అది కూడా దానికి కూడా మీరే పిలవాలి. అసలు అందులో ఇంకో చెరువు టాటర్ వచ్చింది. టాటర్తో మనం వీడియో అయితే ఇప్పుడు చెప్పండి. అసలు ఇంకో చెరువు కూడా తీసుకుంటున్నాం. దానికి కూడా మీరే పిల్లవాలి. అసలు అందులో డౌట్ లేదండి. కంపల్సరీగా అయితే మనం పిల్ల అయితే పంపిస్తాం. తప్పకుండా సార్. మాట్లాడతారండి సార్. చెప్పాలి సార్ మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎలా ఉందండి? చాలా బాగుంది. ఓకే, పిల్ల కూడా చాలా బాగుంది. మీరు వచ్చిన కాడి నుంచి ఎలా ఉంది సార్? మనతో మీట్ అయిన కాడి నుంచి అప్పుడు అభిప్రాయం? రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్ని కలిసిన కాడి నుంచి అసలు ఫోన్ రిసీవింగ్ కానీ పరిస్థితులు ఎలా ఉంది సార్? దేనికంటే మనం చెప్తుందండి, మన ఇది వచ్చేటప్పుడు ఈ కుర్రోడి దగ్గర ఎలా ఉంటుంది అండి మీరు వచ్చి చూసుకోండి సార్. ఇక్కడ మీరు చేపలు ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత మనం చూసుకున్న తర్వాత పురమాయించుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత మీరు కూడా అండి ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేపలు చూసుకుని దాని తర్వాత మనం అయితే పురమాయించుకుని నెక్స్ట్ పట్టుబడి అయితే పట్టుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. నా అడ్రస్ వచ్చేసరికి ఒకసారి మన అడ్రస్ చెప్పండి. తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. సార్ ఎందుకంటే అండి అడ్రస్ కూడా మళ్ళీ మన కస్టమర్ చేత కూడా చెప్పించడం ఏంటంటే అడ్రస్ కరెక్ట్గా ఉండదు. అందుకని సో ఆన్లైన్లో 100% సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. మన సార్ నెంబర్లు కూడా ఇస్తాం. మీరు మాట్లాడిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా వాళ్ళతో కూడా మాట్లాడాలి. వీడియో చేద్దాం. కంగారు పడకుండా ఇంకా టైం ఉంది ఎదరా. చెరువు చేసినప్పుడు కంపల్సరీ వీడియో చేసి డెఫినెట్లీ నేను కూడా వస్తానండి మీ చెరువు దగ్గర. ఖచ్చితంగా వచ్చి మనం అయితే అక్కడికి అరేంజ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఆయన ఒక ఆయన అండి, మన సార్ అండి. సార్ మన పేరు చెప్పండి అండి ఒకసారి మళ్ళీ. జీకే బాబు గారండి. నా పేరు కాదు సార్.
ఇప్పుడే మన బళ్ళు అయితే లోడ్ అయితే అవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు మన చేపలు మొత్తం లోడ్ అయ్యి ఇప్పుడే బండి బయటకు వచ్చి పేమెంట్లు అయితే అవడం? యాక్చువల్ గా నేను ఇంతకు ముందు చెప్తుంది ఏంటంటే 30,000 తీసుకుంటాను, ఇంకా 5,000 పెంచి తీసుకున్నాను. ఇంకొక 5,000 పెంచి అయితే తీసుకోవడం జరిగింది. మనకి కట్ల పిల్ల కొంచెం తగ్గింది కదా? కట్ల పిల్ల తగ్గింది. నేను ఇంకోసారి మీకు కట్ల పిల్ల ఇంకోసారి చూపించారు. ఎలా ఉంది ఇక్కడ రేటుకి అక్కడ రేటుకి ఎలా ఉంది? సంబంధం లేదండి. పాత పిల్ల పాత పిల్ల రేట్ అసలు సంబంధం లేదు. ఏ రేటు తక్కువ? మన తక్కువ అది తక్కువ? మీదే తక్కువ అండి. ఇచ్చిన రేటుకి ఆయన ఇచ్చిన రేట్ సంబంధం లేదు. 100% జెన్యూన్. ఫ్రాంక్లీ అసలు శీలావతి గానీ కట్ల గానీ ఏదైనా సరే ప్రతిదీ పిల్ల గానీ ఒరిజినల్ పిల్ల వస్తుంది. రేట్ల విషయం కూడా అలాగే ఉంటాయి. అవును 5,000 పెంచుకున్నారు. అసలు నెంబర్ 1 కదా. అవునవును రేట్ విషయం కూడా అలా అయితే రావడమే జరుగుతుంది ఖచ్చితంగా. మీకు ప్రతిదీ A to Z రావడమే జరుగుతుంది. మన ఛానల్లో ఉన్నాయి సార్, మీరు కూడా చూడవచ్చు. ఒకసారి వేసుకెళ్ళాను, రెండోసారి వేసుకెళ్ళాను. ఏంటంటే నెంబర్లు అలా వస్తాయి మన దగ్గర. ప్రతిదీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు కాల్ చేస్తే ఒకసారి ఎత్తపోయినా నేను కంపెనీలో ఉంటాను, ఒక్కొక్కసారి ఎత్తపోయినా సరే మళ్ళీ ఆన్సర్ చేయడం. ఆల్రెడీ మీకు చూపించే 2-3 కస్టమర్స్ వచ్చి మనం ఏమంటే ఎలా ఉందంటే అనగానే మీ ముందే ఫోన్ చేసి మాట్లాడించాను, వాట్సాప్ చాటింగ్ చూపించాను. చాలా బాగుంది అన్న. అసలు దేనికేనని ఏలూరు ఆయన మాట్లాడారు మీతో. ఏలూరు ఆయన 3 నెలలు అయింది, పావు కేజీలు వచ్చినాయి, చాలా బాగుందండి అన్నారు. మీ దగ్గర కొన్నారు పిల్ల ఆయనే చెప్పింది. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అదే రకంగా పాత పిల్ల అయితే రావడం జరుగుతుంది సార్. సో ఇంకేమనిపించింది మన ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి మీతో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ నాన్నగారు కూడా చాలా బాగా మాట్లాడారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత పిల్ల కూడా జెన్యూన్ 100%. థ్యాంక్ యూ. ప్రతి బ్యాగ్ అసలు రావడం మీకు నెంబర్లు కూడా అలాగే వస్తాయి రేపొద్దున. నెక్స్ట్ రేపొద్దు మనం అక్కడికి వెళ్దాం అన్నారు కాబట్టి ఆ తౌడు కాడ అది కూడా మనం రేపు కూడా కలుద్దామండి. ఇంతో జర్నీ అయితే చాలా అయితే ఉందండి మనతో అయితే. అసలు ఇప్పుడైతే కాదు, అసలు మేతలు కానీ అవి కానీ ఉన్నాయి. రేపు మనం మేతలు చూస్తాకి వెళ్తాం. సో తౌడు కానీ చెక్క కానీ రేపు పొద్దున అయితే మనం అరేంజ్ చేయడానికి జరుగుతుందండి. ఇప్పుడే పట్టుబడే జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్ బళ్ళు వదిలేసామండి. 4 బళ్ళు అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు వెళ్ళి బళ్ళు అన్లోడ్ చేసుకున్న తర్వాత మెడిసిన్ అండి కంపల్సరీ. సో ఇక్కడ కవర్లో వెళ్ళాం మాకు వెళ్ళారు మెడిసిన్ మనం కవర్లు వేసాయి. సో ఏంటి మెడిసిన్స్ అండి చేపలకి ఏంటంటే ఒక్కొక్క మెడిసిన్ మనం డిఫరెంట్ మెడిసిన్ ఎందుకని లేకపోతానంటే ఈ మెడిసిన్ ఎందుకు కొట్టినావో తెలియక ఒక్కోసారి డైరెక్ట్ కొట్టేస్తారు. వాటర్ పారామీటర్స్ బట్టి నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, వాటర్ పారామీటర్స్ బట్టి మనం మెడిసిన్ అయితే ఇవ్వాలి. మనం ఏ మెడిసిన్ పెడితే ఆ మెడిసిన్ అయితే వాటర్ పారామీటర్స్ మారిపోతే కలర్ ఇవ్వబోతుంది. ఇది అయితే జరగడం అయితే జరుగుతుంది. లారీ ఏదో వస్తున్నట్టుంది. సో థ్యాంక్ యూ. ఇవన్నీ విషయాలు. అలాగే మన దగ్గర కల్చర్కి సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయండి మన ఛానల్లో? అసలు చాలా బాగున్నాయండి. ఆటలను చూసే కదండి వచ్చాం. అవునవును. అంత దూరం నుంచి రావడం కూడా కారణం అదే. వచ్చిందానికి చాలా న్యాయం చేశారు. థ్యాంక్ యూ అండి. ఈయన మా ఆయన రెగ్యులర్గా వేసి ఆయన చేపల ట్రైలెట్ అయితే వేయడం జరిగింది. ఒకసారి మీ పేరు చెప్పండి, చాలా మంది అడిగారు మిమ్మల్ని. ఆయనే కదా ఆయన శ్రీను గారండి ఆయన. అసలు థ్యాంక్ యూ. మనకు వల అయితే వేయడమే జరుగుతుంది రెగ్యులర్గా. సో థ్యాంక్ యూ సో మచ్. ఆయన వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు, ఆకుండా మాట్లాడడం సిగ్గుపడతాడు ఆయన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ మనం రేపొద్దున కలుద్దాం. నేను రేపొద్దున మీరు మనం కాంటాక్ట్ అయ్యి ఆ మ్యాప్లు కూడా చూసి మళ్ళీ 100% మళ్ళీ మీ దగ్గర తీసుకుంటాం. డెఫినెట్లీ ఖచ్చితంగా రేపొద్దున అదే రకం మళ్ళీ నేను పట్టడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సార్ ఒకసారి మీరు ఏంటండి సో మన దగ్గర చేపలు అయితే వేసుకెళ్ళారంటే ఈ రోజు మనం ట్రైలెట్ అయితే చూడడానికి రావడం జరిగింది. ఇది మన నందమూరి గారు ఇక్కడ జింజర్ దగ్గరికి అయితే మనం అయితే రావడం జరిగింది. ఇప్పుడు చెరువు అయితే చూద్దాం. మనం పంపించిన చేపల ఎలా ఉంది ఏంటి అనేది ట్రైలెట్ కోసం అయితే రావడమే జరిగింది. ఏమన్నా డిసీజ్ ఏమన్నా ఉన్నా ఏంటి పరిస్థితి అసలు వాట్ చెప్పడమే జరుగుతుంది. పిల్ల చూసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ అయితే చూసి దాన్ని బట్టి మనం అయితే చెప్తాం. ఎక్కడికైనా నేను రావడమే జరుగుతుంది. సార్ నేను మన రోజున వస్తారని అన్న తర్వాత వచ్చాను. మీతో ఫోన్ రెస్పాన్స్ ఎలా ఉంది మనకి? సూపర్ అండి. మాట్లాడతారా? పిల్ల చూసిన తర్వాత కూడా మళ్ళీ చేసి దాన్ని బట్టి అయితే మనం చూద్దామండి. సరే వాళ్ళు కూడా వేసాడు ఇప్పుడే, దాన్ని లాగి పిల్ల చూసుకుని దాన్ని బట్టి మనం మాట్లాడదాం. మరి ఈ రోజు మనం చేపల చెరువు చూడడానికి అయితే రావడమే జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20 రోజులు అయితే రావడమే జరిగింది. 28 రోజులు ఆల్మోస్ట్ నెల అయితే అవడమే జరిగింది. సో చెరువు ఇదిగోనండి, చెరువు కాడికి అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడే మనం ట్రైల్ నెట్ వేసాం, చేపల వీడియో కూడా తీసాం. అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సార్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఈ 1 month? మేము చాలా భయపడ్డామండి ఫస్ట్. అసలు చాలా అంటే గ్రోత్ అంటే ఇటు సైడ్ నేలలో గ్రోత్ ఉండవు అది అని చాలా మంది అన్నారు. ఓకే, అయినా మీరు ఏమన్నారంటే గ్రోత్ ఉండకపోతాం అనేది ఏమి ఉండదండి. మీరు చెప్పినట్టు మేతలు వాడాం, మీరు చెప్పినట్టు మెయింటెనెన్స్ చేసాం. కరెక్ట్గా 28 రోజులు అండి. 28 రోజులు చాలా బాగుంది సైజ్. మేము అంత సైజ్ వస్తుంది అనుకోలే. పిల్ల కూడా పాత పిల్ల ఇచ్చారు. దానివల్ల మాకు ఏంటంటే అనుకున్న సైజులు ఉన్నాయి. కాకపోతే కొద్దిగా గురకుంటాం వల్ల ఇంకా తగ్గింది, కానీ ఆ గుర కూడా లేకపోతే ఇంకా చాలా బాగుంది. ఈ నెల రోజుల్లో నాతో కాన్వర్జేషన్స్ ఎలా ఉన్నాయి? మీరు చేపలు పంపించి తీసుకొచ్చిన తర్వాత మీరు ఫోన్లు చేసినప్పుడు కానీ, మీరు వచ్చినప్పుడు కానీ, సార్ నేను రెస్పాండ్ అవుతాం కానీ,
ఇప్పుడు వెంటనే పలానా ఏదో మెడిసిన్ అవి కొట్టాలని చెప్పారు. ఏమేమి ఫైండ్ అవుట్ చేసాం మనం? ఇప్పుడు మీరు చెప్పిన మాటలకి నేను మాకు తెలిసిన అన్నయ్య భీమవరం చేపలు కొన్నారండి. చేపలు కొన్నారు, ఆ పిల్ల కొన్నారు ఆ రోజు వరకే ఆ పిల్ల మంచిది ఇస్తున్నాం, బాగుంటది, గ్రోత్ బాగుంటది, అంతవరకే. పిల్ల ఇదిగోండి ఈ రేటు అని మాట్లాడుకున్నారు. ఈ రేటుకి అయిపోయింది, ఆ రోజుతో క్లోజ్. ఇంకా ఏమైనా అవసరం అంటే పలానా కొట్టండి అంతే. మీరు మొత్తం చేయడం ఇట్లా మీకు లాగా ఇప్పుడు అసలు ఎవరు లేరు ఈ జనరేషన్. అంటే ట్రస్ట్ అనమాట. ఇంకా నిజంగా మీ దగ్గర పిల్ల కొన్న వాళ్ళకి న్యాయం చేస్తారు, మీరు 100% చేస్తారు. అక్కడికి వెళ్ళి ఆయన కూడా అండి సార్ ఇలా కావాలని అంటే నేను ప్రతిదీ ఆయనకి, ఇప్పుడు మాకు మొత్తం వాళ్ళు ఒక 8 మంది ఉన్నారు వాట్సాప్ గ్రూప్ అండి. ప్రతిదీ నాకు ఆ గ్రూప్లో అడ్మిట్ చేస్తాను, చేసి ఇలా ఉందండి పలానా మెడిసిన్ కొట్టండి. మెడిసిన్ కూడా నేనైతే పంపించడం జరుగుతుంది. అంటే నాయి కాదు, బయట మెడిసిన్స్ షాప్లోనండి. ఎందుకంటే వాటి గురించి కొంత చదువుకొని నేను కూడా, మాకు ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఆయన ఉన్నాడు, ఆ టెక్నీషియన్ ఆయనతో కూడా మేము మాట్లాడి ఎప్పటికప్పుడు 24 గంటలు ఇదే చేస్తాను. చేపే జీవితం, చేపేలా సర్వస్వాలు అంటారు నేను చిరుతా సినిమాలో, పాపేలా జీవితం, పాపేలా సర్వస్వాలు. అలాగే చేపే మన వాళ్ళు కూడా మ్యాథ్ అయితే వేస్తున్నారు, చక్కగా కొట్టుకుంటూ వస్తున్నారు. సో ఇదండి ప్రతిదీ మీకు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. గాలి బాగా వేస్తుంది, ఊరు రావచ్చు, గాలి బాగా ఊరు గాలి వేస్తుంది. సో ఈసారి కంపల్సరీ మళ్ళీ మీరు 3 నెలల ప్రాఫిట్ ఇన్వెస్ట్ జరుగుతుంది. మళ్ళీ అయితే మనం ప్రొవైడ్ చేద్దాం ప్రతిదీ. ఇప్పుడు రేపు మెడిసిన్ ఇస్తాను, దానికి వాడేసేయండి. అదే చేపకి ఏదో కొంచెం డిసీజ్ ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నారు, పుల్ల తెగులు అన్నారు. దానికి ఈ రోజు వల వేసి చూడడం కూడా చాలా మంచిది. 14 రోజులు ఆగానే 2 అనగానే వెంటనే రెస్పాండ్ అవ్వడం, వెంటనే రావడం, అంతేగా ఖచ్చితంగా చాలా పిల్లమ్మి ఆ రోజు కంటే మహా అయితే 2 రోజులు మాట్లాడతారు. అంటే ఇలా చేయండి అని, అదేనా చిరాగ్గా చూస్తాం కాబట్టి వ్యాపారం వాళ్ళు చూసుకుంటారండి. ఈ రోజుల్లో మీకు లాగా చెరువు ఎంత దూరం దగ్గర మీరు 50 కిలోమీటర్లు వచ్చి 50-60 కిలోమీటర్లు వచ్చి ఈ రోజు ఇలాగా మీరు ఇలా చేయాలి, ఇలా చెందాలి అని అనుకున్నాం. మీకు ఆల్రెడీ నేను ఒక చెరువు చూపించానండి, దాంట్లో కూడా పిల్లేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ గుడి దగ్గర డైరెక్ట్ నాగపురం అంటే తెలియదు కాబట్టి అది కూడా చాలా, అది కూడా ఒక 5 ఎకరాలు తీసుకున్నాం. దాన్ని కూడా మీరు పిలుస్తారు. ఎన్ని చెరువులు చేసినా మీరే పిలుస్తారు. అంటే వాస్తవం ప్రతి పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఎందుకంటే సార్ కొత్తగా చేసిన వాళ్ళకి నేను చాలా ఎదురు దెబ్బలు తిన్నా. ఇప్పుడు ఫలాన్ని చూపించాను ముందు, ఫలాన్ని ఇలా 2 తీగలు వచ్చినాయి కదా, ఆ డిసీజ్ కనుక్కోవడానికి నాకు దగ్గర 7 నెలలు పట్టింది. ఇది వాస్తవం. వచ్చి తర్వాత దాని పట్టు కోడలు మందులు కొట్టాను. అది ఈ ముందు చెప్తూ, ఈ ముందు కొడుతూ, ఆ ముందు చెప్తూ అసలు వర్కౌట్ అవ్వాలా. లాస్ట్కి ఒక ఆయన ఎక్స్పీరియన్స్ తగ్గట్లేదంటే ఫలాన్ని తీసుకుని కలిపి కొట్టమ్మా, నీకు మళ్ళీ కనిపిస్తే అప్పుడు అడిగాడండి. కొట్టిన 3వ రోజుకి జారిపోయిందండి. అదే వచ్చింది ఫలాన్ని రేపు ఎమర్జెన్సీ కొట్టేయాలి. యాక్చువల్గా ఏమన్నారంటే సూపర్ టైం కొడితే బాగుంటుంది అన్నారు. వాటర్కి మార్చుకున్నాం. ఇప్పుడు దాన్ని ఆపేమన్నారు. దేనికని చిన్న తీగలు ఉంది కాబట్టి, దానికి ఉంది కాబట్టి ఇది పని చేయదు. ఇప్పుడు దాన్ని ఇచ్చిన తర్వాత దీన్ని ఇవ్వాలి. అది అయిన తర్వాత అప్పుడు మనం దీన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇదే ఇస్తాం. ఈ మెడిసిన్ అయిన తర్వాత చెప్తా, అదే దీన్ని ఆపేసింది. 2 రోజులు మ్యాథ్లు ఆపేయాలి. ఈ వస్తువు కూడా ఏంటంటే వచ్చి చూడడం, అనుభవం లేనప్పుడు ఇలా నేను రావడం కూడా దేనికేనంటేనండి, అది ఏమన్నా ఇబ్బంది అయింది అనుకో, చెక్క అయిపోయిందా ఏమవుతుంది ఒక పక్కన కొడితే అది ఆ డిసీజ్ వచ్చి ఏదైనా వచ్చినా మనకి ఇబ్బంది అవుతుంది. అందుకే నేను గబురు కొత్తగా చేస్తాను, నేను వస్తానండి పలానా టైంకి. అంత దూరం నుంచి వచ్చారు వచ్చి చేయడం, అసలు అన్న టైంకి రావడం, పట్టుబడి కూడా ఆపుకొని రేపు పొద్దున అవును ఈ రోజు రావడం. సో థ్యాంక్ యూ సార్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అండి. కొన్నిసార్లు నేను ఫోన్ లిఫ్ట్ చేయమని మీరు ఏం కంగారు పడద్దు, ఎందుకంటే షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుంది చూసారు. ఒకసారి అడగండి. దగ్గర 3 గంటలైంది వర్షం మోగుతానే ఉన్నాయి ఫోన్లు. సో ఒకసారి ఏంటంటే నేను కంపెనీకి వెళ్ళి చూసుకుని మన రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. డెఫినెట్లీ కాల్ బ్యాక్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లవ్ యూ గైస్.